పెద్దపల్లి మండలంలో మట్టి మాఫియాగాలు రెచ్చిపోతున్నారు. గుట్ట బోర్ల నుండి మొరం చెరువుల నుండి మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా అక్రమ దందాకు పాల్పడిన మట్టి మాఫియా ప్రస్తుతం రూటు మార్చి రాత్రి వేళల్లో మాత్రమే మొరం మట్టి తరలిస్తున్నారు. మట్టి మాఫియా కన్ను పడిన గుట్ట బోర్లు మాయమవుతున్నాయి. గుట్ట బోరు నుండి ఇటీవల మొరం అక్రమ దందా జోరుగా సాగుతుంది. శ్మశాన వాటికల పక్కనే మొరం తీయడం వల్ల శవాల అస్థిపంజరాలు సైతం బయటపడుతున్నట్టు గ్రామస్తులు తెలిపారు. రాత్రి 10 గంటల నుండి పొద్దున 4 గంటల వరకు యథేచ్ఛగా టిప్పర్లలో మొరం తరలిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి మట్టి మాఫియా చెరువు మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు తరలిస్తూ లక్షలు గడిస్తున్నారు. పెద్దపల్లి మండలంలో అక్రమ మొరం మట్టి రవాణా విడిగా సాగుతున్న సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారు. గ్రామ పంచాయతీ నుండి జిల్లా అధికారుల వరకు ముడుపులు ముడుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. అందుకే సంబంధిత అధికారులు అక్రమ మట్టి మొరం రవాణాపై స్పందించడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. ప్రజల నుండి ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ అక్రమ మైనింగ్ అరికట్టేందుకు జిల్లాలోని పోలీస్, రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్ శాఖ తదితర అధికారులు సంయుక్తంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలు ప్రకటనలకే పరిమితం అయ్యాయని పలువురు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమ మొరం మట్టి దందాలను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.